హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అనేది ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ గురించి చాలా వీడియోస్ చేశాం అనమాట. సో మనం చేసిన వీడియోస్ నాకు తెలిసి ఏ యూట్యూబ్ ఛానల్లో లేవు, కాకపోతే మనకి తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఓకే. ఓకే, సో ఈ రోజు వచ్చేసరికి మనకి స్క్రిప్ట్ యాక్టివిటీ అని ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే సో లైక్ వెరీ స్క్రిప్ట్ యాక్టివిటీ, స్టోర్ ప్రొసీజర్, నోట్బుక్, కేక్యూఎల్. సో ఈ నాలుగు ఏదైతే ఈ ట్రాన్స్ఫార్మ్ ఉందో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో బేసికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రిప్ట్ యాక్టివిటీలో మనం రెండు రకాల యాక్టివిటీ చేయొచ్చు. అంటే క్వైరీ, నాన్ క్వైరీ. అంటే మీనింగ్ ఏంటంటే క్వైరీ అంటే లైక్ మీరు స్టోర్ ప్రొసీజర్ కానీ సెల్ఫ్ స్టేట్మెంట్ కానీ ఎలా యూజ్ చేయొచ్చు. నాన్ క్వెరీ అంటే స్కీమా క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇలాంటి డిఎంఎల్ ఆపరేషన్, అలానే సో టేబుల్స్ క్రియేషన్ ఇలాంటి అన్ని కూడా నాన్ క్వెరీ కింద చేయొచ్చు. అండ్ క్వెరీలో వచ్చేసరికి సో ఏదైతే రిజల్ట్ అంటే సెల్ఫ్ స్టేట్మెంట్ కావచ్చు, స్టోర్ ప్రొసీజర్ కావచ్చు, లేకపోతే వ్యూ కావచ్చు, ఇలాంటి వాటిని మనం క్వెరీలో స్పెసిఫై చేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నాన్ క్వెరీ మనం లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, క్రియేట్ ఇవన్నీ కూడా చేయొచ్చు. అంటే రకరకాల మీరు పారామీటర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నేను కంట్రీ అండ్ సో ఎంప్లాయ్ నేమ్ రెండు పారామీటర్స్, ఈ రెండు పారామీటర్స్ కి వాల్యూస్ అనేది వేరియబుల్స్ ద్వారా తీసుకోవచ్చు, లేకపోతే పారామీటర్స్ ద్వారా తీసుకోవచ్చు, లేకపోతే హార్డ్ కోడింగ్ చేయొచ్చు. మీ ఇష్టం, మీకు కన్వీనియన్స్ బట్టి మీరు ఎలా అయినా డిఫైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, వేరియబుల్స్ ఏంటి, పారామీటర్స్ ఎలాంటి కేసెస్ యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా బేసిక్స్ అండర్స్టాండింగ్ అనమాట. మన కాంప్లెక్స్ డేటా పైప్లైన్స్ అనేది డిజైన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అలానే ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే ఒక యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ ని వేరే యాక్టివిటీకి ఎలా పాస్ చేయాలి, ఎలా డిఫైన్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ చేసిన ఆబ్జెక్ట్, అరే ఇవన్నీ కూడా కీ రోల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ తెలిసినప్పుడు మనం కొంతగా కాంప్లెక్స్ డేటా పైప్లైన్స్ అనేది డిజైన్ చేయడానికి అవకాశం లేదు. అలానే మనకి ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఇలా మనకి డైరెక్షన్ ఉంటుంది. అంటే ఇన్పుట్ అంటే ఏంటి, మనం ఆ క్వైరీకి పారామీటర్స్ అనేది పంపిస్తున్నాం. ఓకే, అవుట్పుట్ అంటే ఆ క్వైరీ రన్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూని వేరే వేరియబుల్ స్టోర్ చేసుకోవచ్చు. అవుట్పుట్ వీఆర్ టేకింగ్ సమ్ వాల్యూ ఫ్రమ్ దట్ క్వైరీ అన్నమాట. అది ఇన్పుట్ అంటే వేర్ గివింగ్ సంథింగ్ టు దట్ క్వైరీ. ఓకే, అదే ఇన్పుట్ అవుట్పుట్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకైతే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అండ్ సో దాని తర్వాత సెట్ వేరు. సో బేసికల్గా ఏంటంటే సో ఏదైతే ఇక్కడ అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ ని ఒక సెట్ వేరియబుల్ యాక్టివిటీలో తీసుకోవాలి. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సెట్ వేరియబుల్ మనం ఎంటైర్ రికార్డ్ అంటే ఒక లుక్అప్ యాక్టివిటీ నుంచి వచ్చింది అనుకోండి, ఒక 10 రికార్డ్స్, ఆ 10 రికార్డ్స్ ను హోల్డ్ చేయొచ్చు, లేకపోతే ఆ 10 రికార్డ్స్ లో ఒక పర్టికులర్ రికార్డ్ హోల్డ్ చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ రికార్డ్ లో ఎంటైర్ డేటా అప్లోడ్ చేయొచ్చు, లేదా స్పెసిఫిక్ కాలం, ఇలా రకరకాల వేరియేషన్స్ లో మనం డేటా అనేది హోల్డ్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అది సెట్ వేరియబుల్ యాక్టివిటీలో సో చేయొచ్చు. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను వాటి గురించి ఎలా చేయడానికి అనేది. ఆఫ్ కోర్స్ చాలా మంది చూసి ఉండకపోవచ్చు, బట్ మీరైతే ట్రై చేయండి ఖచ్చితంగా. ప్రీవియస్ క్లాస్ వీడియోస్ లో కూడా మనమైతే చెప్పడం జరిగింది అన్నమాట, చాలా డీటెయిల్ గా ఎందుకు ఏంటండి. సో ఇది చాలా చాలా ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేద్దాం. సో రన్. సో యాక్చువల్లీ యూట్యూబ్ వీడియోస్ అనేది తగ్గించడం ఎందుకంటే క్లాస్ ఇంకా ఇంకా టైం పడుతుంది అనమాట. సో ఎక్స్పెక్టెడ్ బై డిసెంబర్ ఎండింగ్ లో 7 టార్గెట్. సో ఓకే, ఎందుకంటే అన్ని కవర్ చేయడం కోసం మనకి టైం టేకింగ్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటామని ఎక్స్పెక్ట్ చేసింది అనుకున్నాం. అలానే మనకి కొత్త కొత్త ఆప్షన్ వస్తున్నాయి కాబట్టి మనం వాటిని కూడా కవర్ చేయాలి కాబట్టి సో అందువల్ల మనకి ఎక్కువ టైం అయితే తీసుకుంటున్నాం. ఓకే, సో ఫెయిల్ అయింది. సో చెక్ నో ప్రాబ్లం, ఎందుకంటే ఈ క్వైరీ ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఓకే, సో అందువల్ల ఈ టెంప్ చెక్ డేటా అనేది సో ఫ్యాబ్రిక్ డేటా వెరస్లో ఉందో లేదో కూడా నాకు తెలియదు. సో బట్ మీకు ఓవర్వ్యూ చెప్పడం కోసం, అంటే ఇలా కూడా చేయొచ్చు చెప్పడం కోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఫ్యూచర్లో ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. వన్ బై వన్ అనేది డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో కోర్స్ అనేది అయిపోయిన తర్వాత నేను ఫ్రీ అవుతాను కాబట్టి ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్.